కాలేజ్ స్టార్ట్ 9:30 ఇంకా 9:30 కాదు 9 అయింది. వీళ్ళు వదిలేసారు అన్నమాట చెప్పాలంటే. యాక్చువల్గా ఇక అయిపోయింది అన్నమాట. గుడ్ మార్నింగ్ guys. గుడ్ మార్నింగ్ guys. వీళ్ళు ఇంకా పండుకొని ఉన్నారు. నేను ఫ్రెష్ అప్ అయిపోయినా guys. స్నానం చేయాలా వద్దా, మళ్ళీ తర్వాతకి టిఫిన్ తిని కాలేజ్కి పోవాలి. పులిహోర మళ్ళా ఇల్లు हो गया आउटफिट चेक. కాలేజ్ స్టార్ట్ 9:30 ఇంకా 9:30 కాదు 9 అయింది. ఏంటిది? చాయ్ షాపా? అదేగా. ఆడేనా ఇడు కాదు. A few moments later. హలో గాయ్స్. హలో చాలా రోజుల తర్వాత ఇంత ఖాళీగా మీతో మాట్లాడుతున్నా గాయ్స్. చాలా రోజుల తర్వాత అస్సలు ఈ గత 5 రోజులు కానీ లేకపోతే 5 రోజులు కాలేదు కానీ ఒక 3-4 రోజుల నుంచి అంటే నేను వచ్చి కాలేజ్కి అన్నమాట. ఈ హాస్టల్కి కానీ కాలేజ్కి కానీ వచ్చి 3-4 డేస్ అయిందన్నమాట. అసలు వ్లాగ్ దిద్దానికి టైం దొరకలేదు నాకు అసలు ఏం లేదన్నమాట. సో యాక్చువల్గా ఏమైందంటే నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే నిన్న నైట్ మీ అందరికీ యాక్చువల్గా మీరు నిన్నటి వ్లాగ్ చూసుంటే మీకు తెలిసిందన్నమాట. సో నిన్న నైట్ ఏమైందంటే నేను వ్లాగ్ తీయడం మర్చిపోయి నేను తీసానమాట. సో నిన్న నైట్ నుంచి నాకు నిద్రే లేదు. యాక్చువల్లీ నాకు ఎందుకన్నా నిద్ర లేదు. అయినా నేను వచ్చిన కాలేజీకి హాస్టల్కి వచ్చిన రోజు వస్తున్నా తలకాయ నొప్పి ఇంక్రీజ్ అయింది. నిద్ర లేదు నాకు. ఇది ఆల్రెడీ మీ అందరూ తెలుసు నాకు నిద్ర సరిపోదు లేదు అని. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అయినమాట. నాకు ఇక పిచ్చి లేస్తుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఏమైందంటే ఇక బయట సూర్యుడు వచ్చినమాట. కొంచెం తగ్గిద్దాం. సో అట్లనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం ఏమన్నట్టుగా నాకు తలకే బాగా వస్తుందని ఇలా పొద్దుగాల మంచిగా రెడీ అయినా షర్ట్ వేసిన టిప్ టాప్ రెడీ అయినా కాలేజ్కి పోయినా. కాలేజ్లో అయ్యాలేమో సంథింగ్ వేసరికి నాకు అసలు ఆ కాలేజ్ స్టూడెంట్స్ నచ్చలే, ఎవ్వరు నచ్చలే. ఇంకా టైం పడుతుంది కదా అందరు కలుద్దానికి టైం పడుతుంది అన్నమాట. ఐఎమ్ నాట్ నాకు అమ్మాయిలు వాళ్ళని చూడాలి వాళ్ళని గెలకాలి అని నాకు లేదు. నాకంత లేదు. ఆ అమ్మాయిలతో మాట్లాడాలిరా, అమ్మాయిలకి మెసేజ్ చేసి ఫ్రెండ్షిప్ చేయాలిరా, అదిరా అని నాకు అట్లా లేదు. ప్లస్ ఈ మన కాలేజ్ బాయ్స్ అంటే నా క్లాస్మేట్స్ కాబోయే క్లాస్మేట్స్ లేకపోతే అయిన క్లాస్మేట్స్ అంతా చెప్రీ బ్యాచ్ నేనన్నా ఎక్కడో 2-3 ఒక్కలో చెప్రీ బ్యాచ్ ఉన్నారు. ఒప్పుకుంటా ప్రతి క్లాస్లో ఎవడో ఒక్కడన్నా ఉంటాడు అనమాట. నా క్లాస్లో కూడా ఉన్నారు. సో ఏమైందంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు నేను పోయినా అనమాట. ఆడిటోరియంకి తీసుకుపోయారు. వచ్చినాం. సెకండ్ డే కూడా అంతే జరిగింది. థర్డ్ డే కూడా అంతే జరిగింది. పోయినాం. ఇక దాని తర్వాత ఏం చేసిరంటే నిన్న సెక్షన్ల కింద డివైడ్ చేశాను అనమాట. సిఎస్ఎం వాళ్ళది
సిఎస్సి వాళ్ళది సిఎస్సి, సిఎస్డి వాళ్ళది సిఎస్డి, ఇంకా ఈసీ వాళ్ళది ఈసీ, ట్రిపుల్ ఈ వాళ్ళది ట్రిపుల్ ఈ, మిగతా వాళ్ళ ఎవరైతే ఏమి ఉన్నాయో అన్నీ సపరేట్గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ సక్సెస్ఫుల్లీ డివైడ్ కూడా చేసేసారు. అండ్ సిఎస్సి వాళ్ళని కూడా చేసారు. అంటే నాదనమాట సిఎస్సి జనరల్ కోర్ నా సబ్జెక్టు. నాది 4th ఫ్లోర్ అనమాట, 3rd ఫ్లోర్ అనమాట. 3rd ఫ్లోర్లో నేను నాది పోదుడు వచ్చుడు, రోజు అదే పోదుడు వచ్చుడు, టిఫిన్ తినడు, అన్నం తినడు, పండు లేచుడు, పోవుడు వచ్చుడు జరుగుతూ ఉందన్నమాట. నిన్న డివైడ్ చేసిర్రు సక్సెస్ఫుల్లీ. సో క్లాస్మేట్స్ తెలిసిర్రు అనమాట. అంటే ఒక లిస్ట్ ఇచ్చారు, అదే మీ రూల్ నెంబర్స్ ఇక 4 years వరకు ఏమేమి చేసుకోర్రి, వీళ్ళే మీ క్లాస్మేట్స్ 4 సంవత్సరాల వరకు మీరు ఏమైనా చేసుకోర్రి, ఏమైనా సాగుర్రి కానీ వదిలేసిరు అన్నమాట. చెప్పాలంటే యాక్చువల్గా ఇక అయిపోయిందన్నమాట. అట్లా 4 years వీళ్ళతోనే ఉండాలని చెప్పేసారు. సో ఇక నా క్లాస్మేట్స్ అన్నమాట. ఓకే, క్లాస్మేట్స్ ఆర్ ఓకే, క్లాసులు డివైడ్ చేసారు ఓకే. అండ్ సిద్ధార్థ్ గారు కూడా ఆల్రెడీ చెప్పినాను కదా, సిద్ధార్థ్ గారు ఇక్కడ ఉంటాడు అనమాట. వాడు సిఎస్ఈఏ తీసుకోండి, కానీ ఒక ముగ్గురు వల్ల వాడు పక్క రూమ్లో వాడు అనమాట. నాది వాడి 302 అయితే నాది 303 రూమ్. అంటే ముగ్గురు వల్ల డిఫరెన్స్ పడ్డది అన్నమాట. నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ కూడా ఇస్తలేదు, జస్ట్ చెప్తున్నా. 302, 303 ముగ్గురు వల్ల వాడు కొంచెం ఒక రూమ్ అలా వాడాడు అనమాట. ఓకేలే, ఓకే. సో ఇక నాకు తలకే బాగా వస్తుందని మధ్యాహ్నం కాలేజీకి పోలే, ఇళ్ళనే ఉన్నా. ఇంకా అటెండెన్స్ స్టార్ట్ అయితే కూడా తెలీదు. సో చూద్దాం ఏదవుతుంది కానీ. సో ఇక నాకు ఎట్లయితే అట్లా అని పనుకున్నా, పాటలు వినుకుంటా అనుకున్నా. అండ్ లేచి వ్లాగ్ తీయాలరా అని కొట్టుకుంటే, అండ్ ఎస్ వ్లాగ్ తీస్తున్నా. ఏ గాయ్స్ ఇక ఇప్పుడు కూడా చెద్దరం విన్నా. అట్లుంది గాయస్, అట్లుంది మనతో ఆటలొద్దు రాబేటే, ఆటలొద్దు. సో పరిచయం కావాలి, కొంచెం టైం పడుతుంది. కలిసి మెలిచిపోవాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో యా, సో ఇదే రొటీన్ అవుతుంది అన్నమాట. ఒకవేళ 2-3 days నుంచి బ్లాగ్స్ కనుక సరిగ్గా రాకపోతే అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఆ టైం కూడా దొరుకుతలేదు బ్లాగ్స్ ఎడిట్ చేద్దానికి. కానీ ఎట్నోట్ కింద మీద పడి ఎడిట్ చేస్తున్నా, అప్లోడ్ చేస్తున్నా. నాకు బాధ అవుతుంది. ఇంటికాడ ఉంటే రాజా బతికేటోని ఈడని తల్లి నాకు మమ్మే. జోక్ గైస్, చూద్దాం ఇక ఏమవుతుందో ఏం నేర్పుతుందో. మళ్ళీ ఫ్రెండ్స్ గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు సాయంత్రం వస్తారు, వచ్చినాక మళ్ళీ రాత్రి అవుతుంది, తింటాం పంటాం, అదే జరుగుతుంది. నాకు తెలుసు ఇక మంచిగా అటు వాకింగ్ చేస్తున్నాం. సిటీ కదా, అలవాటు అయిపోతుంది, చిన్న టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ ఇవాళ మీరు చూసారు కదా రానా గారిని. సో కలిసినాం, అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఇవన్నీ కూడా కలిసినాం, అందరం కలిసినాం అనమాట. కలిసి బాబాయ్ చెప్పేసినాం అన్నమాట. కాలేజీకి వెళ్ళిపోయినా పొద్దు వచ్చింది ఇక బాయ్. సో ఎస్ గైస్, మళ్ళీ వస్తాం, మళ్ళీ చూద్దాం, చిన్నగా కలుద్దాం, అందరినీ కలుద్దాం గైస్, అందరినీ కలుద్దాం మెల్లగా చిన్నగా, అందరినీ కలుద్దాం, అందరినీ చిన్నగా కలుద్దాం. సో ఎస్ గైస్, బ్లాగ్ ఇంతే నేను చెప్పాను. ఇంకా రాత్రి కూడా ఉంది, చూద్దాం ఏది. సాయంత్రం అయింది గైస్, కాలేజీ వదిలిపెట్టేసారు, మావాడు వచ్చాడు. చెప్పరా, ఏయ్ చెప్పు, ఏం చెప్పాలి, ఏదో ఒకటి చెప్పు. ఏం లేదు చెప్పడానికి. క్లాసులు ఎట్లున్నాయి? ఇవాళ ల్యాబ్లోకి పోయారు? ఇవాళ పోయినాం ల్యాబ్కి మిస్ హో గయా దోస్తో. మా 303 వాళ్ళది రైట్, వి నాట్ మిస్సింగ్ గైస్. బోలే బట్టలు ఉతకనికి తెచ్చుకున్నారా బేటే? లెట్స్ గో గైస్, లెట్స్ గో గైస్. రాత్రి అయిపోయిందన్నమాట, సక్సెస్ఫుల్లీ రాత్రి అయిపోయిందన్నమాట. సో పొద్దుగాల కాలేజీకి పోయినా వచ్చినా నార్మల్గా అయిపోయింది. మధ్యాహ్నం ఏం చేసినట్టు ఇక తలకైనా వస్తుందని మధ్యాహ్నం కాలేజీకి పోలే. అండ్ పండుకున్న రెస్ట్ తీసుకున్న, ఒక వీడియో ఎడిట్ చేసిన, 2 వీడియోలు ఎడిట్ చేసిన. ఇక పండుకోవాలి. ఇంకా తమ్నెయిల్స్ ఎడిట్ చేయాలి. రేపటికి వీడియో అప్లోడ్ చేయాలి. అండ్ యా, పోయినాం, తిరిగినాం, తిన్నాం, మళ్ళీ హాస్టల్కి వచ్చేసినాం, మళ్ళీ పైకి పోయి పండుకోవాలి గైస్. ఇప్పుడు బ్లాగ్ తీయాలని గుర్తొచ్చింది కాబట్టి పైకి వచ్చి బ్లాగ్ తీస్తున్నా. సో ఎస్ గైస్, ఏం లేలే, వచ్చులో కలుసుకుందాం. అంతవరకు బాయ్. సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం టైమింగ్స్ చేంజ్ అవుతుంది అన్నమాట. వి విల్ సీ గైస్, వచ్చులో కలుసుకుందాం. అంతవరకు బాయ్.